ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మమ్మల్ని కన్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన తండ్రి, మమ్మలను మా కుటుంబాలను ఇంతవరకు కాచి కాపాడి సజీవులుగా ఉంచి ఈ సాయంకాలం వేళ మీ సన్నిధికి చేర్చి మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి తండ్రి మహోన్నతమైన మీ మాటలను, శక్తి కలిగిన మీ మాటలను, అమూల్యమైన మీ మాటలను మరొక్కసారి మేమందరము కూడా వినడానికి, ఆ మాటల ప్రకారంగా బ్రతకటానికి, మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవటానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి మీ గ్రంథంలో నుండి నాయన మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా తండ్రి, చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి నాయన. వినిచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి తండ్రి. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టేసి నామకార్థ క్రైస్తవులుగా, వేషధారులుగా బ్రతకకుండా విన్న మాటలను తండ్రి గ్రహించుకుని మా హృదయంలో భద్రపరుచుకుని ఆ మాటలకు లోబడి మీకు భయపడి మిగిలిన మా శాశ్వత జీవితం అంతా కూడా వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా జీవిస్తూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మీ మాటల ద్వారా బాటలు వేసుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని మీ ప్రియకుమారుడు, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అంత క్షేమంగా ఉన్నారు కదండి, సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు తమ్మును తాము తగ్గించుకున్న జనులు, రాజులు, అధిపతులు. తమ్మును తాము తగ్గించుకున్న జనులు, రాజులు, అధిపతులు అనే అంశాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ క్రైస్తవ సమాజం గురించి ఒక్కసారి మనం ఆలోచన చేస్తే క్రైస్తవ్యంలో చాలామంది తగ్గింపు తత్వం అనేది లేకుండానే బ్రతుకుతున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎన్ని దేవుని మాటలు పాఠాలుగా విన్నా, ఎన్ని అద్భుతమైన ప్రసంగాలు విన్నా, ఎన్ని మాటలు చదివినా చాలామందిలోనూ తగ్గింపు తత్వం అనేది లేకుండా పోతుంది. ప్రియులారా, దానికి గల కారణం ఏంటంటే వారికి ఉన్నటువంటి ఉద్యోగం కావచ్చు, వారికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులు కావచ్చు, వారికి ఉన్నటువంటి ధనం కావచ్చు, వారికి ఉన్నటువంటి పదవులు కావచ్చు, వారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు కావచ్చు. ఇవన్నీ చూసుకుని చాలామంది గర్వంతో, అహంకారంతో తమ్మును తాము తగ్గించుకుని బ్రతికే స్థితి ఈరోజు క్రైస్తవ సమాజంలో కరువైపోయింది. ప్రియమైన దేవుని వాళ్ళారా, కొంతమంది ధనముండి, ఆస్తుండి, అంతస్తుండి తగ్గించుకోకుండా బ్రతికితే కొంతమందికి ఏమీ లేకపోయినా కూడా తగ్గించుకోలేనటువంటి స్థితిలో చాలామంది ఉన్నారు. పిల్లలు, తగ్గించుకునే తత్వం అనేది ప్రతి క్రైస్తవుడికి ఉండాలి, ప్రతి క్రైస్తవురాలకి ఉండాలి. ఈ తగ్గించుకునే తత్వం అనేది లోక సంబంధులకు లేకపోయినా పర్వాలేదు, కానీ క్రైస్తవులమైనటువంటి మనం, క్రీస్తు రక్తముతో కడగబడినటువంటి మనం, క్రీస్తు రాజ్యంలో సభ్యులుగా చేరినటువంటి మనం తప్పనిసరిగా తగ్గించుకునే తత్వం అనేది ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, క్రీస్తుకు పూర్వం సొలొమోను గారితో దేవుడు ఒక అద్భుతమైన మాట తెలియజేస్తున్నాడు. ఆ మాట ఏంటో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే దినవృత్తాంతాల 2వ గ్రంథము 7వ అధ్యాయం. దయచేసి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని అందరూ తెరిచి చూడాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. దినవృత్తాంతాల 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. దినవృత్తాంతాల 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి
నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. తీసారమ్మా? దినవృత్తాంతాలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం అందరూ చూడండి. దేవుడు సొలొమోను గారితో తెలియజేస్తున్నటువంటి మాట ఇది. మరలా, నా పేరు పెట్టబడిన నా జనులు. ఎవరో ఈ జనులు? ఇశ్రాయేలీయులు, అంతే కదండి. నా పేరు పెట్టబడినటువంటి నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి, మొదట ఏం చేయాలి? తమ్మును తాము తగ్గించుకోవాలి. తమ్మును తాము తగ్గించుకొని తర్వాత ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల, నన్ను వెదకాలి, తమ చెడు మార్గములను విడిచిపెట్టాలి. బాగా వినాలి అందరూ కూడా. దేవుడు మానవుల నుండి ఏం కోరుకుంటున్నాడు అంటే, ఏం కోరుకుంటున్నాడు? మనుషులు తమ్మును తాము తగ్గించుకోవాలి, తగ్గించుకునే తత్వం కలిగి ఉండాలి అనేది దేవుడు ఆశిస్తున్నాడు. తగ్గించుకోవాలి, తర్వాత ప్రార్థన చేయాలి, తర్వాత దేవుణ్ణి వెతకాలి, తర్వాత తమ చెడు మార్గములను విడిచిపెట్టేయాలి. ఏమండి, ఈరోజు ఇవి చేయట్లేదండి. దేవుని పిల్లలుగా చలామణి అవుతున్న క్రైస్తవులలో చాలామంది ఈ విధమైనటువంటి జీవితాలు లేవు. ఉన్నాయండి? తగ్గించుకునే తత్వం లేదు, ప్రార్థన చేసే తత్వం లేదు, దేవుణ్ణి వెతకే తత్వం లేదు, చెడు మార్గాన్ని విడిచే తత్వం అంతకంటే లేదు. దేవుడు ఇవి కోరుకుంటున్నాడు. మనుషుల నుంచి ఏం కోరుకుంటున్నాడంటే తగ్గించుకోవాలి, ప్రార్థన చేయాలి, దేవుని వెతకాలి, తమలో ఉన్నటువంటి చెడు కార్యక్రమాలు, చెడు అలవాట్లు, చెడు వ్యసనాలు అన్నీ కూడా విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టేస్తే అప్పుడు దేవుడు ఏం చేస్తాడట? ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని, వారి ప్రార్థన వింటాడట. విని వారి పాపములను క్షమించి, పాపాలు క్షమిస్తాడట. వారి దేశాన్నే స్వస్థపరుస్తాడట. ప్రియమైన దేవుని వారలారా, కనుక దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడంటే మనం తగ్గించుకోవాలి. ఏమండి? తగ్గించుకుని మనం ఆయనకి ప్రార్థన చేసి ఆయన్ని వెతకి మనలో ఉన్నటువంటి చెడుతనాన్ని విడిచిపెట్టేస్తే దేవుడు ఆకాశం నుంచి మన ప్రార్థన వింటాడట, మనల్ని క్షమిస్తాడట, అలాగే మన దేశాన్నే స్వస్థపరుస్తాడట. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇది జనులతో చెబుతున్నటువంటి మాట. ఎవరితో చెప్తున్న మాట? జనులతో చెబుతున్నటువంటి మాట. తర్వాత రెహబాము, మీ అందరికీ తెలుసు కదా, రాజ్యం 2గా చీలిపోయిన తర్వాత సొలొమోను గారి కుమారుడైనటువంటి రెహబాము రాజుగా ఉన్నాడు. ఏమండి? రెహబాము గారితో అధిపతులతో దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట మనం ఈ సమయంలో చూడగలిగితే ఇదే దినవృత్తాంతాల 2వ గ్రంథము 12వ అధ్యాయం. రెహబాము అలాగే అధిపతులు వారు తమ్మును తాము ఎలా తగ్గించుకుని బ్రతికారో ఒకసారి మనం చూడగలిగితే దినవృత్తాంతాల 2వ గ్రంథము 12వ అధ్యాయము 5, 6, 7 వచనాలు జాగ్రత్తగా చూడండి పిల్లలు. దినవృత్తాంతాల 2వ గ్రంథము 12వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. ప్రవక్త అయిన షెమయా రెహబామునొద్దకును శేషకునకును భయపడి యెరూషలేమునకు వచ్చి కూడి ఉన్న యోదావారి అధిపతుల యొద్దకు వచ్చి, మీరు నన్ను విసర్జించితిరి గనుక నేను మిమ్మను శేషకు చేతిలో పడనిచ్చి ఉన్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను. ఇక్కడ రాజుగారు అలాగే అధిపతులు ఏం చేశారంటే దేవుణ్ణి విసర్జించేశారు. విసర్జిస్తే దేవుడు ఏం తెలియజేస్తున్నాడు? మీరు నన్ను విసర్జించారు కనుక నేను ఏం చేస్తానంటే శేషకు చేతిలో పడనిచ్చి ఉన్నానని యెహోవా సెలవిచ్చి ఉన్నాడని చెప్పాను. ప్రవక్త ద్వారా దేవుడు ఏం తెలియజేశాడంటే శేషకు అనే ఒక రాజుగారి చేతిలో మిమ్మల్ని పడనిచ్చి ఉన్నానని తెలియజేశాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు చూడండి. అప్పుడు ఇశ్రాయేలీల అధిపతులను రాజును తమ్మును తాము తగ్గించుకొని, ఇశ్రాయేలీల అధిపతులను రాజుగారు ఏం చేశారట? తమ్మును తాము తగ్గించుకున్నారట. ఎప్పుడైతే దేవుడు ప్రవక్త ద్వారా ఈ వర్తమానాన్ని పంపించాడో, ఈ వర్తమానం మీరు నన్ను విసర్జించారు కాబట్టి నేను ఒక అన్య దేశానికి సంబంధించిన రాజుకి మిమ్మల్ని అప్పగిస్తున్నాను అని ఎప్పుడైతే తెలియజేశాడో వెంటనే
అధిపతులు రాజుగారు కూడా ఏం చేశారంటే తమ్మును తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడని ఒప్పుకొనిరి. వారు తమ్మును తాము కొనుట యెహోవా చూచెను. ఏం చూశాడట దేవుడు? యెహోవా న్యాయస్థుడని ఒప్పుకున్నారట. అలాగే దేవుడు వారు తమ్మును తాము తగ్గించుకోవడం చూశాడట. చూస్తాడండి? చూస్తాడు. ఎవరు హెచ్చించుకుంటున్నారో చూస్తాడు, ఎవరు తగ్గించుకుంటున్నారో చూస్తాడు. చాలామంది చాలా విషయాల్లో తెలియకుండానే హెచ్చించుకుంటూ ఉంటారు. ఏమండి? కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా ఎప్పటికప్పుడు మనల్ని గమనించుకుంటూ ఉండాలి. మనల్ని మనమే గమనించుకుంటా ఉండాలి. నేను ఏమైనా హెచ్చించుకుంటున్నానా, ఇక్కడ నేనేమన్నా గర్వపడుతున్నానా అని మనల్ని మనం ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉంటే మనం హెచ్చించుకోము. ఏమండి? ఎప్పుడైతే వీళ్ళు తగ్గించుకున్నారో దేవుడు చూశాడట. యెహోవా చూచిన గనుక యెహోవా వాక్కు షమాయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, వారు తమ్మును తాము తగ్గించుకొని గనుక నేను వారిని నాశనము చేయక. ఏమండి? దేవుని వాక్కు ఎవరికి ప్రత్యక్షమైంది? యెహోవా వాక్కు షమాయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, వారు తమ్మును తాము తగ్గించుకున్నారు గనుక నేను వారిని నాశనం చేయడట. ఏమండి? అంటే తగ్గించుకోకపోతే ఏం చేద్దుడు? నాశనం చేసేద్దుడు. ఏమండి? ఎప్పుడైతే రాజుగారు అధిపతులు తమ్మును తాము తగ్గించుకున్నారో వెంటనే దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకొని నేను వారిని నాశనం చేయక శీర్షకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరింపక, నా ఉగ్రతను శీర్షకు ద్వారా యెరూషలేము మీద కుమ్మరించను. అంటే ఉగ్రతను శీర్షకు ద్వారా కుమ్మరించాలనుకున్నాడు యెరూషలేము మీదకి. ఎప్పుడైతే వీరు తమ్మును తాము తగ్గించుకున్నారో వెంటనే వారి నాశనం చేయకూడదు అనుకున్నాడు. అలాగే శీర్షక అనే అన్యరాజు ద్వారా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరించకూడదు అనుకుంటున్నాడు. ఇంకా ఏం చేయాలనుకుంటున్నాడు చూడండి దేవుడు? త్వరలోనే వారికి రక్షణ దయచేసేదను. రక్షణ దయచేస్తాను అన్నాడు చూడండి. అంటే తగ్గించుకుంటే దేవుడు తన మనసు మార్చుకుంటాడా? మార్చుకుంటాడు. రక్షణ దయచేస్తానంటున్నాడు చూడండి. ఉగ్రతను కురిపించకుండా రక్షణ దయచేస్తానంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా మనం ఇప్పుడు కూడా ప్రతి విషయంలోనూ కూడా మనల్ని మనం తగ్గించుకునే బ్రతకాలి తప్ప ఎక్కడ కూడా మనం ఎప్పుడు కూడా హెచ్చించుకుని మాత్రం బ్రతకూడదు ప్రియమైన దేవుని వల్ల. ఎందుకంటే మనం ఎంతటి వారం చెప్పండి హెచ్చించుకోవడానికి? అవునా? మనం ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి అన్నాడు. అవునా? ఆవిరి లాంటి జీవితం కలిగి, నీటి బుడగ లాంటి జీవితం కలిగి, నీడ లాంటి జీవితం కలిగినటువంటి మనం ఎందుకు మనల్ని మనం హెచ్చించుకుంటాం? ఏమండి? అంతే, మనిషిలో ఉన్నటువంటి ఒక ఇగో అది. అప్పుడప్పుడు మనం హెచ్చించుకోవాలనుకుంటూ ఉంటాం. మనం ఏదో గొప్ప వాళ్ళంగా ఫీల్ అవుతూ ఉంటాం. అదంతా మన భ్రమ. మనం ఏమీ గొప్పవాళ్ళం కాదు. ఎవరు గొప్పవారు అంటే దేవుడు ఒకడే గొప్పవాడు. అవునంటారా? దేవుడు తప్ప ప్రపంచంలో ఎవడో గొప్పవాడు కాదు. కానీ గొప్పవాడిగా ఫీల్ అవుతాడు అంతే. ఏమండి? ప్రియమైన దేవుని వాళ్ళరా ఇక్కడ రాజుగారు సహితం తగ్గించుకున్నాడు, అధిపతులు సహితం తగ్గించుకున్నారు. కానీ మనం రాజులము కాదు, మనం అధిపతులము కాదు, అయినా మనం తగ్గించుకోం. అవునా? కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా మనం ఒక సామాన్యమైన సాదాసీదా ఒక విశ్వాసం మనం అంతే. మనం తగ్గించుకోవాలి తప్పదు. ఏమండి? తగ్గించుకునే బతకాలి. అలాగే ఇంకా ఎవరు తగ్గించుకున్నారో మరొక మాట మనం చూడగలిగితే హిజ్కియా గారు జనులు తగ్గించుకున్నారట. అది కూడా చూద్దాం ఒకసారి. ఇదే దినవృత్తాంతాల 2వ గ్రంథము 32వ అధ్యాయం 32వ అధ్యాయము 24వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి పిల్లలు. దినవృత్తాంతాల 2వ గ్రంథం 32వ అధ్యాయము 24వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. 32:24. ఆ దినములలో హిజ్కియా రోగి అయి మరణ దశలో ఉండెను. ఆ దినములలో హిజ్కియా రోగి అయి మరణ దశలో ఉండెను. ఒక రోగం వచ్చింది హిజ్కియా గారికి. ఏ స్థితిలో ఉన్నాడు ఆయన? ఇంక చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏమండి? మరణ దశలో ఉన్నాడట. అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచి దేవునికి ప్రార్థన చేశాడట. మొరపెట్టడం అంటే ప్రార్థన చేశాడట. మనం కూడా ప్రార్థన చేస్తాం రోగం వచ్చినప్పుడు. అవునా? రోగం తగ్గిపోయిన తర్వాత ఇంకా ప్రార్థన ఉండదు, ఏమి ఉండదు. అవునా? చాలామంది జీవితాలు ఇలాగే ఉన్నాయి.
కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు మాత్రం ప్రార్థన చేసేస్తారు. ఆ సమస్య నుంచి బయటపడిన తర్వాత ఇంకా ప్రార్థన ఉండదు, ఇంకా భక్తి ఉండదు, భయం ఉండదు. అవునండి, ఈరోజు చాలామంది జీవితాలు అలా ఉన్నాయి ప్రియమైన దేవుని వాళ్ళ. కాబట్టి అలా మనం ఉండకూడదు. ఇక్కడ రోగం వచ్చింది, ప్రార్థన చేశాడు, దేవుడు తన చిత్తాన్ని తెలియజేశాడు. అతనికి సూచన ఒకటి దయచేసాను. అయితే హిజ్కియా మనసును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున ఏం చేశాడట? రోగం తగ్గిపోయింది. వెంటనే హృదయాన్న మనసులో గర్వం వచ్చేసిందట. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు చాలా మంది జీవితాలు ఇలాగే ఉన్నాయి. ఏమండి, ఒక సమస్య వస్తుంది, దేవుడికి ప్రార్థన చేస్తారు. ఏమండి, సమస్య నుంచి బయటపడతారు. తర్వాత మరలా అహంకారంతో, గర్వంతో విర్రవీగుతూ ఉంటారు. ఏమండి, మరి సమస్య వచ్చినప్పుడు నువ్వు తగ్గించుకున్నావు కదా, సమస్య నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు నువ్వు భయంకరంగా గర్వంతో విర్రవీగుతున్నావు? అవునా? కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, నీకు సమస్య వచ్చినప్పుడు, నీకు రోగం వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు, నీకు ఇబ్బంది వచ్చినప్పుడు నువ్వు ఎలా తగ్గించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసావో అదే తగ్గింపు తత్వం ఎప్పుడు నీలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏమండి, సమస్య వచ్చినప్పుడు ఒకలాగా, సమస్య నుంచి బయటపడిన తర్వాత ఒకలాగా ఉంటే అది వేషధారణ అవుతుంది తప్ప అది భక్తి అవదు ప్రియమైన దేవుని వాళ్ళ. కనుక ఇక్కడ హృదయమును గర్వించి ఏం చేశాడట? ఎలా ప్రవర్తిస్తున్నాడట? తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున. మేలు చేశాడు దేవుడు, కానీ ఆ మేలుకు తగినట్లుగా ప్రవర్తించట్లేదట. ఏమండి, ఈరోజు కూడా చాలామంది ఇలాగే ఉన్నారు. మేలుకు తగినట్టుగా ప్రవర్తించాలి మనం. దేవుడు చేసిన మేలులు ఎన్నో ఉన్నాయి మన జీవితంలో, దేవుడు చేసిన సహాయ సహకారాలు ఎన్నో ఉన్నాయి మన జీవితంలో, దేవుడు చేసిన ఉపకారాలు ఎన్నో ఉన్నాయి మన జీవితంలో. వాటిని ఎప్పటికీ మనం మర్చిపోకూడదు ప్రియమైన దేవుని వల్ల. స్మరించుకోవాలి మనం అన్నీ కూడా. దేవుడు పలానా ప్రమాదం నుంచి, పలానా రోగం నుంచి, పలానా సమస్య నుంచి, పలానా ఇబ్బంది నుంచి, నీ పలానా టైంలో నన్ను తప్పించాడు, విడిపించాడు, కాపాడాడు అని కృతజ్ఞత కలిగి బ్రతకాలి తప్ప కృతజ్ఞత లేకుండా మనం బ్రతకూడదు ప్రియమైన దేవుని వల్ల. ప్రవర్తింపనందున అతని మీదకిని యోధా యెరూషలేము వారి మీదకిని కోపము రాగా హిజ్కియా హృదయ గర్వం విడిచి దేవుని కోపం వచ్చిందట. ఏమండి, కోపం వచ్చిన తర్వాత హిజ్కియా ఏం చేశాడట? మరలా హృదయ గర్వమును విడిచి తానును యెరూషలేము కాపరస్తులను తమ్మును తాము తగ్గించు కొనిరి గనుక. దేవుని కోపం వచ్చిన తర్వాత అప్పుడు హృదయ గర్వం విడిచిపెట్టేశాడట. ఏమండి, అప్పుడు అతను అలాగే యెరూషలేము జనులు అందరూ కూడా తమ్మును తాము తగ్గించుకున్నారట. తగ్గించుకునేది కనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. ప్రియమైన దేవుని వారా, ఎప్పుడైతే మరలా తమ్మును తాము తగ్గించుకున్నారో దేవుని కోపం హిజ్కియా గారి దినములలో ఏమండి యెరూషలేము మీదకి రాలేదంట. అంటే తగ్గించుకుంటే దేవుడు తన కోపాన్ని ఏం చేస్తున్నాడు? తగ్గించుకుంటున్నాడు. దేవుని ఉగ్రత మనుషుల మీద కుమ్మరించకుండా తన మనసు మార్చుకుంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని వల్లరా, మనల్ని మనం తగ్గించుకుని బ్రతికితే దేవుడు మనల్ని ఇష్టపడతాడని ఈ సందర్భాన్ని బట్టి మనకు అర్థం కావాలి. ఏమండి, మనల్ని మనం హెచ్చించుకున్నామా దేవుని ఉగ్రతకు పాత్రలు అయిపోతాం, మనల్ని మనం తగ్గించుకున్నామా దేవుని రక్షణకు మనం పాత్రలు అవుతాం. ఏమండి, కాబట్టి హిజ్కియా గారు అలాగే ఆ దేశంలో ఉన్నటువంటి జనులు తమను తాము తగ్గించుకున్నారు కనుక దేవుని కోపం వారి మీదకి రాకుండా తప్పించబడ్డారట. అలాగే మనస్సే అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన కూడా రాజుగారే. ఆయన తను తాను ఎలా తగ్గించుకున్నాడో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే పేజీలు ఏం తిరగేద్దు, పక్క పేజీలోనే 33వ అధ్యాయం 10వ వచనం నుంచి 13వ వచనం వరకు. యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవి ఒగ్గకపోయిరి. మనష్షేకును అతని జనులకును దేవుడు ఏం చేశాడట? వర్తమానాలు పంపించాడట. ఏమండి, ప్రవక్తల ద్వారా ఎన్నో మాటలు తెలియజేశాడు. వాళ్ళు ఏం చేశారట? చెవి ఒగ్గలేదట, వినలేదట, పట్టించుకోలేదట. దేవుని వాక్యాన్ని దైవ సేవకుల ద్వారా తెలియజేసిన చాలామంది విశ్వాసులు పట్టించుకోరండి, వినరు. ఇక్కడ అదే జరిగింది. మనస్సే కానీ మనస్సే దగ్గర ఉన్నటువంటి జనులు కానీ వినలేదట. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను. అష్షూరు రాజు యొక్క
సైన్యాధిపతులను మనష్షే మీదకి, మనష్షే జనుల మీదకి రప్పించాడు దేవుడు. ఎందుకంటే ప్రవక్తల ద్వారా తన వర్తమానాన్ని తెలియజేసిన పట్టించుకోవట్లేదు కదా, అందుకే దేవుని కోపం వచ్చింది. అశ్షూరు రాజు అంటే అన్యరాజుల యొక్క సైన్యాధిపతులను పంపించాడట. పంపెను. అప్పుడు ఏం జరిగిందో చూడండి. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనుకు తీసుకొని పోయిరి. మనష్షే రాజు గారు తప్పించుకొని పారిపోకుండా పట్టుకుని గొలుసులతో బంధించారట. ఏమండి? గొలుసులతో బంధించి బబులోనుకు తీసుకెళ్ళిపోయారట. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరులు దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఏం చేశాడట? శ్రమలో ఉన్నప్పుడు. బాధ కలిగితే కానీ బోధ కలగదండి కొంతమందికి, అవునా? అన్నీ బాగుంటే పట్టుకోలేము వాళ్ళని. బాధ కలిగినప్పుడు అప్పుడు బోధ కలుగుతుంది. ఇప్పుడు బబులోను సామ్రాజ్యంలో ఎక్కడున్నాడు? బందీ గృహంలో ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు. ఏమండి? గొలుసులతో బంధింపబడి చెరసాల్లో పడేశారు. అప్పుడు బోధ కలిగింది. అప్పుడు ఏం చేశాడట? శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని తన పితరులు దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని బ్రతిమాలుకుంటున్నాడట. ఏమండి? తన్ను తాను బహుగా తగ్గించుకున్నాడట. తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనస్సే తెలుసుకున్నాను. అంటే అప్పుడు దాకా తెలుసుకోలేదా? యెహోవా దేవుడై ఉన్నాడనే సంగతి మనస్సే రాజుకి అప్పుడు దాకా తెలియదా? అంటే తెలీదు. ఏమండి? ప్రియమైన దేవుని పిల్లరా, ఎప్పుడైతే దేవునికి మొరపెట్టాడో, ఎప్పుడైతే దేవుని బతిమాలుకున్నాడో, ఎప్పుడైతే తను తాను తగ్గించుకున్నాడో, వెంటనే దేవుడు బబులోను సామ్రాజ్యం నుంచి మరలా యెరూషలేముకు తీసుకొచ్చినప్పుడు అప్పుడు యెహోవాయే దేవుడని తెలుసుకున్నాడట. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, అంటే రాజులు తగ్గించుకుంటున్నారు చూడండి. ఇక్కడ దేశాలను పరిపాలించిన రాజులే తమను తాము తగ్గించుకుంటుంటే మనం రాజులము కాదు, మంత్రులము కాదు, సైన్యాధిపతులము కాదు, సైనికులము కూడా కాదు, అయినా మనం తగ్గించుకోం. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, మనం ఎప్పుడు కూడా తగ్గించుకుని బ్రతకాలి అనడానికి ఈ సందర్భాలన్నీ మనకి ఏమంటే జ్ఞానోదయం కలగాలి ప్రియమైన దేవుని వాళ్ళరా. అలాగే యెషయా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎలా తగ్గించుకున్నాడు చూడండి. ఇదే దినవృత్తాంతాల 2వ గ్రంథం 34వ అధ్యాయం 27-28 వచనాలు. 34వ అధ్యాయం 27-28 వచనాలు చదవండి అమ్మా. నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించి తిని నేను నీ పితరుల యొద్ద నిన్ను చేర్చుదును. నెమ్మది గలవాడవై నీవు నీ సమాధిలోనికి చేర్చబడుదు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇక్కడ యెషయా అనే ఒక వ్యక్తి గురించి దేవుడు పలుకుతున్నటువంటి మాట. ఏమండి? దినవృత్తాంతాల 2వ గ్రంథం 34వ అధ్యాయం 27-28 వచనాలు అందరూ చూడాలి. నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలు నీవు వినినప్పుడు నా సన్నిధిని నీవు తగ్గించుకొని, దేవుడు పలికినటువంటి మాటలు నువ్వేం చేసావు? విన్న తర్వాత దేవుని సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకున్నావు. అంటే దేవుని మాటలు విన్న తర్వాత యెషయా అనే ఈ వ్యక్తి ఏం చేశాడంటే తను తాను తగ్గించుకున్నాడు. దేవుని మాటలు విన్న తర్వాత ఎవరైనా సరే తగ్గించుకోవాలి. ఏమండి? తగ్గించుకోవాలి చాలామంది. ఏమండి? తగ్గించుకున్న తర్వాత ఏం జరిగింది ఇతని జీవితంలో చూడండి. నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి. తన వస్త్రాలు చింపుకొని దేవుని సన్నిధిలో కన్నీరు విడిచాడట. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే ఎంత తగ్గించుకున్నాడు చూడండి. ఏమండి? తన వస్త్రాలు చింపుకోవటమే కాదు, తను తను తగ్గించుకోవడమే కాదు, కన్నీరు విడిచి ప్రార్థన చేశాడట. కన్నీరు విడిచితివి కనుక నీ మనవిని నేను ఆలకించి తిని నేను నీ పితరుల యొద్ద నిన్ను చేర్చుదును. నెమ్మది గలవాడవై
నీవు నీ సమాధిలోనికి చేర్చబడదువు. ఈ స్థలం మీదకిని దాని కాపురస్తుల మీదకిని నేను రప్పించు అపాయము నీవు కన్నులారా చూడవు. చూసారా, నేను రప్పించాలనుకున్నటువంటి అపాయం నీ కన్నులారా నువ్వు చూడవు. అంటే నువ్వు బ్రతికుండగానే నీ అపాయాన్ని రప్పించను అని దేవుడు మాటిస్తున్నాడు. ఎందుకు? తన్ను తాను తగ్గించుకున్నాడు, తన వస్త్రాలు చెప్పుకున్నాడు, కన్నీటి ప్రార్థన చేశాడు కనుక దేవుడు తన మనసు మార్చుకున్నాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మనం బాగా ఆలోచించగలిగితే రాజులు, అధిపతులు, జనులు తమ్మును తాము తగ్గించుకున్నారు. మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం కూడా తగ్గించుకోవాలి. అందుకే యేసుక్రీస్తు వారు ఒక అద్భుతమైన మాట తెలియజేశారు. మత్తయి గారు రాసిన సువార్త 23వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 23వ అధ్యాయం 12వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. మత్తయి గారు రాసిన సువార్త 23వ అధ్యాయం 12. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. తీసారా? 23:12 మత్తయి సువార్త. తన్ను తాను హెచ్చించుకునేవాడు ఏమవుతాడట? తగ్గించబడతాడు. తన్ను తాను తగ్గించుకునేవాడు ఏమవుతాడు? హెచ్చించబడతాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనందరం? ఏమండి, మనల్ని మనం ఎప్పుడు కూడా తగ్గించుకుంటూనే ఉండాలి. మనం ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మనల్ని మనం ఎప్పుడైతే హెచ్చించుకుంటామో దేవుడు మనల్ని తగ్గించేస్తాడు. ఏమండి, మనం హెచ్చింపబడాలన్నా తగ్గించబడాలన్నా ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉంది. నువ్వు తగ్గించుకున్నావా హెచ్చించబడతావు, నువ్వు హెచ్చించుకున్నావా తగ్గించబడతావు. కాబట్టి రాజులే, సైన్యాధిపతులే, జనులే ఎంతోమంది తమను తాము తగ్గించుకుని హెచ్చించబడ్డారు. దేవుని ఉగ్రత నుంచి తప్పించబడ్డారు. దేవుడు దయచేసిన రక్షణను పొందుకున్నారు. కనుక మనం కూడా మనల్ని మనం తగ్గించుకుని దేవుని ఆశీర్వాదాలు పొందుకుని, దేవుడికి దయచేసే రక్షణను పొందుకుని, దేవుడిచ్చే నిత్యరాజ్యాన్ని కూడా మనం పొందుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మరి ఇప్పటి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు, మా బ్రతుకులను బాగు చేసుకునే మాటలు, మా ప్రవర్తన సరిదిద్దుకునే మాటలు, మీకిష్టమైన మార్గంలో మీకిష్టమైన పిల్లలుగా జీవించి మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకునే మాటలు విన్నాం తండ్రి. విన్న మాటలను గ్రహించుకుని తండ్రి, ప్రతి విషయంలోనూ కూడా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ వాక్యంతో మా ప్రవర్తన సరిదిద్దుకుంటూ తండ్రి, మీకిష్టమైన మార్గంలో మీకిష్టమైన పిల్లలుగా జీవిస్తూ తండ్రి, మీరిచ్చే పరలోక రాజ్యానికి వారసులు కావడానికి సహాయం చేయండి. తలలు వంచి ప్రార్థన చేస్తున్న మమ్ములను, మా కుటుంబాలను దయతో జ్ఞాపకం చేసుకోండి. మా అందరి తప్పులు, మా అందరి పాపములు దయతో క్షమించండి తండ్రి. మేమందరము కూడా ఎలా బ్రతకాలని కోరుకుని మాకు ఈ బ్రతుకునిచ్చారో అలా మేమందరము బ్రతకడానికి సహాయం చేయండి. మీకు ఇష్టమైన కుమారులుగా, కుమార్తెలుగా జీవిస్తూ అనేక మందిని జీవింపజేయడానికి సహాయం చేయండి. మిమ్మల్ని మహింపరుస్తూ, ఘనపరుస్తూ మీ అందు భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి బ్రతకడానికి సహాయం చేయండి. మీ కుమారుని యందు భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కలిగి పరిశుద్ధులుగా, పవిత్రులుగా, యథార్థవంతులుగా, నీతిమంతులుగా, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత కలిగి జీవిస్తూ మీరిచ్చే ఆ నిత్యరాజ్యానికి మేమందరం చేరుకోవడానికి సహాయం చేయమని, మీ చిత్తమైతే మరలా ఆదివారం చిన్న మందగా కూడుకుని మరొక అద్భుతమైన పాఠాన్ని మీ పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకుని మా ఆత్మీయ జీవితాన్ని, మా విశ్వాస జీవితాన్ని అభివృద్ధిపరచుకోవడానికి సహాయం చేయమని మీ ప్రియకుమారుడును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.